హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అండి. సో నేను ముందు రోజు కొన్ని గింజలని నానబెడుతున్నానండి. ముందుగా వేసినవి కిడ్నీ బీన్స్, రాజ్మా అని కూడా అంటారు. తర్వాత వేసినవి అలసందలు అన్నమాట. అలసందల్లో 2 టైప్స్ ఉంటాయంటే 2 టైమ్స్ వేసాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పల్లీలు అన్నమాట, వేరుశనగ గింజలు. ఇవన్నీ వేసి నేను వాటర్ వేసి ఒక 2 సార్లు కడిగి నానబెట్టుకుంటున్నానండి. ఇది ఎందుకు అనేది నేను చెప్తాను తర్వాత మీకు. నెక్స్ట్ నేను నానబెట్టిన గింజలన్నీ కూడా 2 to 3 స్పూన్స్ వరకు ఉంటాయండి. ఇవి మంచి ప్రోటీన్. ఇక్కడ చికెన్ మ్యారినేషన్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ నేను సాల్ట్ తీసుకున్నాను, పింక్ సాల్ట్ కాబట్టి నేను తక్కువే వాడతానండి. నెక్స్ట్ ఎందుకు మ్యారినేషన్ చేసుకుంటున్నానంటే నాకు చికెన్ 1 డే బిఫోర్ మ్యారినేషన్ చేసి యూస్ చేయటం అలవాటండి. ఇక్కడ ఏమో ఒక ఫుల్ స్పూన్ కారం కూడా తీసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏమీ కూడా వెయ్యను. కేవలం ఈ రెండిటితోనే మ్యారినేషన్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే చికెను మనకి ఏ రోజు తెచ్చుకుని ఆ రోజు వండితే అది చాలా గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా 1 డే బిఫోర్ మ్యారినేషన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ నెక్స్ట్ డే వండుకుంటుంటే అది కొంచెం స్మూత్నెస్ వస్తుంది చికెన్లో. తినడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకు నేను ఎప్పుడు చికెన్ చేయాలనుకున్నా కూడా ముందు రోజు నేను తెచ్చుకుని ఇలా మ్యారినేషన్ చేసుకుని ఆ నెక్స్ట్ డే మొత్తం యూస్ చేసేసుకుంటాను. నేను మళ్ళీ అది ప్రిజర్వ్ చేయను. అది ఆ రోజుకి అయిపోవాలి, అలాగా నేను తెచ్చుకుంటాను. సో ఇది ముందు రోజు నేను ఓన్లీ కారము సాల్ట్ 2 వేసి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అండి. సో నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఏంటంటే ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నానో నేను ఆ టీ కప్ తోటే నేను మినుములు తీసుకున్నానండి. నెక్స్ట్ ఏమో శనగలు తీసుకున్నాను అదే మెజర్మెంట్తో, సేమ్ మెజర్మెంట్తో. అండ్ సేమ్ మెజర్మెంట్ కప్తో 1/2 కప్పు మాత్రమే నేను పెసరపప్పు తీసుకున్నానండి. సో ఇదే మెజర్మెంట్తో పెసరపప్పు కూడా తీసుకుని నేను 3 కూడా కడిగి, యాక్చువల్లీ అయితే అదే సేమ్ కప్ యూస్ చేసి రైస్ కూడా తీసుకోవాలండి. కానీ నాకు రైస్ ఫ్లోర్ ఉంది ఇంట్లో, అందుకోసమని అది యూస్ చేసేద్దామని నేను తీసుకోలేదు. మీరు ఎవరైనా చేస్తే మాత్రం 1.5 కప్పు రైస్ కూడా తీసుకోండి. సో మార్నింగే లేచి కిచెన్లోకి వచ్చాను. కిచెన్ నుంచి మాది రోడ్ వ్యూ ఉంటుంది కదండి, అక్కడికి రాగానే నేను ఫస్ట్ ఆ సిగ్నల్స్ చూస్తాను, రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్స్. నేను చూసినప్పుడు గ్రీన్ సిగ్నల్ ఉంటే డే అంతా పాజిటివ్గా ఉంటుందని నమ్ముతాను. అదే రెడ్ సిగ్నల్ ఉంటే ఇంకా పాజిటివ్గా ఉండాలని ట్రై చేస్తాను. ఇమ్యూనిటీ బూస్టర్ కోసమని హాట్ వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఈ లోపల ఇమ్యూనిటీ బూస్టర్కి అవసరమైనవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగే ఇమ్యూనిటీ బూస్టర్స్ వలన ఏంటంటే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో అవన్నీ కూడా బయటికి వస్తాయి, గట్ హెల్త్ బాగుంటుంది, నెక్స్ట్ ఇమ్యూన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఇది ఖచ్చితంగా యూస్ చేస్తానండి. అంటే డైలీ ఇదే యూస్ చేస్తారంటే కాదండి, డైలీ రోజుకొకటి యూస్ చేస్తాను. ఈ రోజైతే నేను ఇమ్యూనిటీ బూస్టర్గా ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ మా అబ్బాయి కోసమని తేనె యాడ్ చేస్తున్నానండి. అంటే తేనె వేస్తే ఇంకా బాగుంటుంది అది టేస్ట్. నార్మల్గా కూడా అసలు నేనైతే నార్మల్గానే తాగుతాను.
తేనెతో అయితే ఇంకా బాగుంటుంది. అసలు మంచి ఫ్లేవర్స్ ఉంటాయండి. మా అబ్బాయిని కోసం అని చెప్పేసి అని తను ఇంకా లేవలేదు, లేపుతున్నామట. అంటే తనకి 7 o'clockకి స్కూల్ కాబట్టి స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి లేచిన వెంటనే ఫస్ట్ ఇది ఇస్తాను. తను స్నానం చేసి అన్నీ చేసి వచ్చేసరికి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్కి ఆ డ్రింక్కి మధ్యన. సో అది సెట్ అవుతుంది. సో ఇక్కడ 2 eggs తీసుకుని కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని రెడీ చేసుకున్నానండి. అండ్ పెనం పెట్టుకున్నాను. దోసపిండి ముందు రోజుది ఉంది, జొన్న పిండి. ఇది నేను ఒకసారి జొన్న పిండి ప్రిపేర్ చేస్తే 3 days వరకు సరిపోతుంది. 4th day అయితే యూస్ చేయకూడదులేండి, పుల్లగా అయిపోతుంది. సో అది మంచిది కాదు. 3 daysకి సరిపడానే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు. ఇక్కడ దోశ వేస్తున్నాను మా అబ్బాయి కోసం. అంటే ఎగ్ దోశ అన్నమాట. జొన్న దోశలోనే ఎగ్ దోశ కంబైన్ చేసి వేస్తాను, ఎందుకంటే తనకి టేస్టీగా ఉండాలి. జొన్న దోశ కొంచెం అలవాటు లేని వాళ్ళైతే, అంటే బాబుకి అలవాటు లేదని కాదు, అలవాటే ముందు నుంచి మాతో పాటే బ్రేక్ఫాస్ట్ మాత్రం కంటిన్యూగా తింటాడు. కానీ తనకి ఆ టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఇద్దామని చెప్పేసి, అంటే ప్రోటీన్ బేస్డ్ ఉంటుంది కదా అని నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి. సో ఇక్కడ దోశ కంప్లీట్ అయింది. ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే తినకపోతే ఇలా కూడా చేసి పెట్టినట్టయితే వాళ్ళు తినడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయండి. వాళ్ళకి అలవాటు లేకపోయినా సరే అలవాటు చేసేసుకుంటారు, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. అంటే రోజు ఇలాగే చేసి పెట్టను. వన్ డే ఏమో ఆమ్లెట్లా వేస్తాను, ఇంకొక రోజు ఇంకొక వెరైటీలా చేసి పెడతాను. ఒకరోజు గుంత పొంగనాలు చేస్తాను. ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏం చట్నీ అంటే కొత్తిమీర టమోటా చట్నీ అండి. శనగపప్పు, మినప్పప్పు, రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి అండ్ వెల్లుల్లి, నెక్స్ట్ జీరా కూడా తీసుకుంటానండి పోపుల్లోకి. నెక్స్ట్ ఇలా టమాటాలు మిక్స్ చేసి రెండు కలిపి ఫ్రై చేసి దానికి కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాను అది ఫ్రై అయిన తర్వాత. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. సో చట్నీ అన్నమాట. అలా చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలకు కానీ ఇడ్లీకి కానీ బాగుంటుంది. సో మా అబ్బాయి కూడా ఇష్టంగానే తింటాడు, అందుకే ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న నానబెట్టుకున్న శనగలు అవి ఉన్నాయి కదండి, ఆ నెక్స్ట్ డే దోశల కోసం అని చెప్పేసి అని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. బాబుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంట్లో పనులు చేసుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది చాలా మంచి ప్రోటీన్ అండి. సో శనగలు, ఈ శనగలే కాకుండా తెల్ల శనగలు కూడా యూస్ చేసుకోవచ్చండి వీటికి బదులుగా. సో ఇలాగా పిండి రుబ్బిన తర్వాత నేను దానిలో రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుని అప్పుడు దోశలు ప్రిపేర్ చేస్తానండి. వాష్రూమ్లో మిగిలిపోయిన సోప్ పీసెస్ అన్నీ ఒక దగ్గర ఉంచుకుని హ్యాండ్ వాష్ ఏదైతే బాటిల్ ఎంటీ అయిందో, ఈ బాటిల్ నాకు ఎంటీ అయిందండి. సో దాంట్లో ఫిల్ చేస్తున్నాను. ఈ లోపల మా అల్లుడు ఫోన్ చేశాడు, మేనల్లుడు. తన పేరు లక్కీ అన్నమాట. సో మాట్లాడుతున్నాను. చిన్నపిల్లలతో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కదండి, అందుకే తనతో మాట్లాడుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అలా. ఇక్కడ సోప్స్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అవి బాటిల్లో మొత్తం అలా వేద్దామని చెప్పేసి అని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాటిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో మనకి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఈ హ్యాండ్ వాష్ అనేది ప్రతి ఒక్కరికి మనకి కరోనా నుండి బాగా అలవాటు పడిపోయాము. సో ఇప్పుడు మానేద్దాం అనుకున్నా సరే అది అలవాటు అలాగా కంటిన్యూ అవుతూనే ఉంది. సో మంచి అలవాటే కాబట్టి తప్పలేదు. లక్కీ అయితే మాట్లాడుతున్నాడు. తన బర్త్డేకి నన్ను రమ్మని ఇన్వైట్ చేస్తున్నాడు ఫోన్లోనే. 4th చదువుతున్నాడండి మా మేనల్లుడు, చాలా షార్ప్. సో చిన్నపిల్లలతో ఇలా కాలక్షేపం చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అండ్ పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఎప్పుడు వీలున్నా సరే నాకు అలా మాట్లాడుతూ ఉంటాను. సో హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి వాష్ బేసిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి చోట ఒక్కొక్కటి కంపల్సరీ మనం ఉంచుకుంటాం కదా, అలాగే ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర ఒకటి ఉంది, లోపల లేదు. అందుకోసం నేను ప్రిపేర్ చేశాను. చేతుల్ని హైజీన్గా ఉంచుకోవడం కూడా మంచి ఆరోగ్య లక్షణమే కదండి. సో అందుకే ఇలా అనమాట. సో ఇక్కడ 10:15 అవుతుంది. నేను
ఇక్కడ చూపిస్తున్న టోటాయిజ్ ఉంది చూసారా అండి, అది నేను అంటే చాలా రోజుల వరకు ముందు వరకు కూడా అనుకున్నాను అది ఒక డెకరేటివ్ ఐటమ్ అనుకున్నాను, అంటే డెకరేటివ్గా పెట్టుకుంటారేమో అనుకున్నానండి. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అది డెకరేషన్ కోసం మాత్రమే కాదండి, అది ఏంటంటే డైలీ అలా వాటర్ పట్టి ఫుల్గా దాని లోపల ఆ టోటాయిజ్ని పెట్టుకున్నట్లయితే అది కూడా అది నార్త్ సైడ్ తల ఉన్నట్లుగా పెట్టుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందంట అండి. సో అది నేను ఎక్కడో తెలుసుకున్నాను అనమాట. సో ఇక్కడ ప్లేటింగ్ చేస్తున్నానండి ఈరోజు లంచ్ అన్నమాట. లంచ్ ఏదైతే ఉందో అది ప్లేటింగ్ చేస్తున్నాను, చూసేసేయండి. నేను నానబెట్టిన స్ప్రౌట్స్ని యూస్ చేసి ఈ బిర్యానీ చేశానండి. డబుల్ ప్రోటీన్ బిర్యానీ అన్నమాట. అంటే ఒక ప్రోటీన్ చికెన్ అండ్ స్ప్రౌట్స్ మరొక ప్రోటీన్ అండ్ పెరుగు చట్నీ కీరాతో చేశాను. సో ఇక్కడ బయటికి వెళ్దాం కదా అని రెడీ అవుతున్నాను అనమాట. యాక్చువల్లీ ప్లాంట్స్ కోసం నర్సరీ వెళ్దామని ప్లాన్ అండి. సో వెళ్దామని అనుకున్నాము, ఒక్కొక్కసారి అంతే కదా, ఒక పని మీద వెళ్తాము ఇంకొక పని అవుతుంది. సో అలాగే మాకు కూడా అలాగే అయ్యింది, ఒక పని మీద వెళ్ళాము ఇంకొక పని చేసుకుని వచ్చామన్నమాట. వెళ్ళిన పని మాత్రం అవ్వలేదు. గార్డెన్కి మళ్ళీ ఇంకొకసారి నర్సరీకి ఎప్పుడైనా వెళ్ళాలి. సో ఇది విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్ అండి, వాకింగ్ జోన్ కూడా అండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇక్కడ వాక్ చేస్తుంటారు. ఇక్కడ గర్ల్స్ హోమ్ కూడా ఉంటుందండి ఒకటి. సో ఇది డైరెక్ట్ వే రోడ్లో డైరెక్ట్గా వెళ్తే భీమిలి రోడ్కి కనెక్ట్ అయి ఉంటుందండి. అండ్ వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. ఇది భీమిలి రోడ్ అండి. రైట్ సైడ్ వెళ్తే వ్యూ పాయింట్, లెఫ్ట్ సైడ్ వెళ్తే భీమిలికి వెళ్ళొచ్చు. సో మేము లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము ఎందుకంటే వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాము అందుకు. సో అలా ఇంకొంచెం ముందుకు వస్తే మాకు ఇలాంటి షాప్స్ మొత్తం భీమిలి రోడ్డు చాలా వరకు కూడా ఉంటాయండి. కానీ ఒకసారి ఆగాలనిపించింది, అక్కడ తాటి చేప దొరుకుతుంది. యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి వాళ్ళకి తాటి చేప తాటి బెల్లం బాగా తెలుస్తుంది. అది కాకుండా అక్కడ మామిడి తండ్ర, నెక్స్ట్ ఇంకా మిరియాల బెల్లం, ఇంకా చాలా ఆర్గానిక్గా అమ్ముతున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఇంతకు ముందు కూడా తీసుకున్నాం అక్కడ మేము, కానీ ఈసారి మళ్ళీ వెళ్ళాము ఆ తాటి చేప గురించి. అండ్ రేగు వడియాలు కూడా ఉన్నాయండి అక్కడ, చాలా బాగుంటాయి కదా, మా అబ్బాయికి ఇష్టంగా తింటాడు అవి. నెక్స్ట్ అతను చూపిస్తుంది తాటి బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం. అది బాగుంటుంది, అంటే మనం టీ కాఫీస్ ఇంకా ఏవైనా స్వీట్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. సో అవన్నీ అలా చూస్తున్నాం అన్నమాట, అతను చూపిస్తున్నాడు. కానీ అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ ఏంటంటే అవి రాజమండ్రి నుంచి వచ్చినవి అని అన్నారు వాళ్ళు. చూస్తున్నాము ఏం తీసుకుందామని ఆలోచిస్తున్నాం అన్నమాట. అంటే అక్కడ ఏమైనా తీసుకోవాలంటే టేస్ట్ చూసి మనం తీసుకోవచ్చు. వాళ్ళు టేస్ట్ కోసమని కొంచెం ముందు టేస్ట్కి ఇస్తున్నారు.
అతను మిరియాల బెల్లం అంటే ఏంటి అని అడిగితే ఇంతకుముందు ఎప్పుడు మేము తీసుకోలేదు, అందుకే ఆ మిరియాల బెల్లం అతను టేస్ట్కి ఇచ్చాడనమాట ముక్క. అది టేస్ట్ చూసాము, బాగుంది. ఎలా ఉందంటే జున్ను అందరికీ ఐడియా ఉంటుంది కదండి, ఆ జున్నులో వేసుకునే ఆ టేస్ట్ ఎలా వస్తుంది అలా వచ్చింది అన్నమాట. మిరియాలు సొంటి వేసుకుంటే ఎలా ఉంటుంది స్వీట్, అలా ఉంది మిరియాల బెల్లం. బాగుంది, మేము తీసుకున్నాం అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అల్లం మిరప మామిడి తాటి తాండ్ర తాటి బెల్లం ఇవన్నీ బోర్డు పెట్టుకుని అమ్ముతున్నారు. వీళ్ళందరూ రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారండి. లాస్ట్ టైం అలాగే వచ్చి తాటి చేప తీసుకుంటే అది అంత టేస్టీగా అనిపించలేదు, అప్పటి నుంచి నేను ఇంకెప్పుడు తీసుకోలేదు. కానీ ఈసారి తాటి చేపలో 3 టైప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే కొత్తగా తినే వాళ్ళ కోసం ఒకటి, నెక్స్ట్ ఏమో అలవాటు ఉన్న వాళ్ళకి ఒకటి, అలాగా ఇచ్చి చూపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే తాటి చేప తాటి బెల్లం అంతా నాకు అనిపించింది అది కూడా చాలా హెల్దీ అండి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, పీచు పదార్థము కాబట్టి బాడీకి మంచి చేస్తుంది అది కూడా. అందుకే మనం టైంపాస్కి ఏవో జంక్ తినే కంటే ఇలాంటివి తినటం వలన కూడా మనకి కొంతవరకు ఆర్గానిక్గా తింటే మంచి ప్రయోజనమేనండి శరీరానికి. కాకపోతే అది మంచిదా కాదా అని బయట తయారు చేసినవి కూడా మంచివా కాదా అని మనం చెప్పలేము. మేము తీసుకుని వచ్చే లోపే చాలామంది వచ్చేసారు అతని షాప్కి. సో మాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తున్నాడు. చివరిగా ఒకసారి మామిడి తాండ్ర టేస్ట్ చూడండి, బాగోకపోతే వద్దు, బాగుంటే తీసుకోండి అని అన్నాడు అతను. సో తీసుకుని టేస్ట్ చూశారు, బాగుంది. యాక్చువల్లీ నేను టేస్ట్ చూసాను, అది చాలా బాగుంది. సో టేస్ట్ చూసి బాగున్నాయి అని అనిపించినవి కొంచెం కొంచెం తీసుకుని మేము రిటర్న్ అయిపోయాం అన్నమాట అక్కడ నుండి. ఈ ప్లేస్లో ఫోటో తీసుకుందామని వీకెండ్స్లో ప్రయత్నిస్తే కనుక ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎంతమంది ఉంటారంటే వీకెండ్స్లో అస్సలు ఇంత కూడా కొంచెం కూడా ఖాళీ ఉండదు నిలబడడానికి. ఇప్పుడు అంటే ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా క్రౌడ్ స్టార్ట్ అవ్వలేదు. ఈవినింగ్ కూడా బాగా ఎక్కువ మందే ఉంటారండి. 5 దాటిన దగ్గర నుంచి క్రౌడ్ పెరుగుతూనే ఉంటారు ఇక్కడ. చాలా బాగుంటుంది ఈ ప్లేస్, వ్యూ పాయింట్. సో ఈ ప్లేస్, ఈ రోడ్ని యూస్ చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి వెళ్తారు, ఖచ్చితంగా ఆగాల్సిందే. ఎందుకంటే అంత చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ అంటారు దీన్ని. చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, తర్వాత చాలా డెవలప్ చేశారు. ఒక లాస్ట్ 1 year నుంచి అనుకుంటా డెవలప్ చేశారు. చాలా బాగుంటుంది. సో ఇక్కడ దగ్గరగా 5 kilometers దూరంలో ఉన్న పీపుల్ అందరూ వాకింగ్కి ఇక్కడికే వస్తారండి. ఈవినింగ్ మార్నింగ్ ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా వాకింగ్ చేసే వాళ్ళతో నిండిపోతుంది. నెక్స్ట్ అసలు వాకింగ్ చేస్తూ ఇక్కడ కాసేపు ఆగి సేదతీరు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్లేస్ కాబట్టి, అసలు అందంగా కూడా ఉంటుంది. ఈ ప్లేస్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఇక్కడ మూవీ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి.
చాలా బాగుంటుంది. చుట్టూ కూడా ఇంతకుముందు షాప్స్ ఏమి ఉండేవి కాదు. ఇది డెవలప్ చేసిన తర్వాత ఇక్కడ షాప్స్ కూడా పెట్టారు. అంటే ఫుడ్కి సంబంధించిన ఏవైనా సరే జంక్, అంటే చాట్ కానీ పానీపూరి అండ్ టీ, కాఫీ ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. చాలామంది బీచ్కి చాలా ఇష్టంగా వస్తూ ఉంటారు ఈ వ్యూ పాయింట్కి. హాలిడేస్లో, పండగల్లో, వీకెండ్స్లో ఈ బీచ్కి, వ్యూ పాయింట్కి ప్రకృతి ప్రేమికులు వస్తూనే ఉంటారండి. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనకి ఖచ్చితంగా కొంత విరామము, కాసింత ఆట విడుపు ఖచ్చితంగా అవసరమండి. సో ఇక్కడ మానసిక ప్రశాంతత అనేది ఉంటుందండి. ఈ బీచ్ను ఆనుకుని ఉన్న మరొక బీచ్ సాగర్ నగర్ బీచ్, అది కూడా బాగుంటుందండి. కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ దిక్కుని కిందకి వెళ్ళొచ్చు. కిందన ఒక టెంపుల్ లాగా కట్టి ఉంచారండి. అక్కడ నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు ఆ టెంపుల్ ఏంటనేది. ఒకసారి చూసి వద్దామని వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే కొంచెం తులసి మొక్కలు కనిపించాయండి, 2. అవి ఉప్పుగాల వల్ల అనుకుంటా పాడై ఉన్నాయి కొంచెం. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి చూశాను, అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ. దగ్గరికి వెళ్ళి చూస్తే అది పూజ చేస్తారనుకుంటా. ఫ్రెష్గా పూలు అన్నీ ఉన్నాయి, కుంకుమ కూడా ఉంది. చాలా బాగుంది, పాజిటివ్గా అనిపించింది. ఇక్కడ గోడల మీద ఉన్న చిత్రాలు చాలా అందంగా ఉంటాయండి. రోడ్డుకి అవతల వైపున అసలు చూపర్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇంకా వ్యూ పాయింట్ చూసుకుని మేము రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. సో ఇక్కడ ఒక పబ్లిక్ పార్క్ ఉంది. ఇంకా మా అబ్బాయికి ట్యూషన్ టైం అవుతుందని మేము ఇంక బయలుదేరి రిటర్న్ అయిపోయాము, ఇంటికి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉందండి, బీవీకే స్కూల్ అని. ఇంక ఇంటికి తిరిగి వచ్చి మేము తీసుకున్నవి చూపిస్తున్నాను, ఒక లుక్ వేసేయండి. సో రేగుపళ్ళల్లో మంచి సి విటమిన్ ఉంటుందంటండి. అది స్కిన్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందంటారు. కానీ రేగుపళ్ళు చిన్న పళ్ళు దొరకవండి ఇక్కడ. వైజాగ్లో చాలా తక్కువే దొరుకుతాయి. పెద్ద కాయలు అయితే రేగికాయలు దొరుకుతాయి. సో ఇది తాటి తాండ్ర అండి. ఇంకా తాటి తాండ్రతో పాటు మామిడి తాండ్ర కూడా తీసుకున్నాము. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది, మామిడి తాండ్ర. అక్కడ టేస్ట్ చూసే తీసుకున్నాం కాబట్టి తెలుసు. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నానండి. మనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మరిన్ని షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని మంచి ఉపయోగకరమైన వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.